నేస్తాలు అందరికీ శుభ సాయంత్రం. మనకు ఏదైనా అపాయం వచ్చినప్పుడు ఉపాయంతో అపాయం నుంచి తప్పించుకోవాలని మన పెద్దవాళ్ళు మనకు చెబుతూ ఉంటారు. అలాంటిదే మరొక కథను వినేద్దామా? మరి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అనగనగా ఒక అడవిలో ఒక తాబేలు ఉండేది. ఆ తాబేలు అక్కడ దగ్గరలో ఉన్న చెరువులో జీవిస్తూ ఉండేది. ఒకరోజు సాయంకాలం ఆ చెరువులో నుంచి అది బయటకు వచ్చి నెమ్మదిగా అటు ఇటు తిరగడం మొదలు పెడుతుంది. ఇంతలో దూరంగా ఒక నక్క కనిపిస్తుంది. ఆ నక్క అక్కడికే వస్తుందని గమనిస్తుంది. దాన్ని చూసి తాబేలు నీటిలోకి వెళ్ళిపోవాలనుకుంటుంది. కానీ అంతలో నక్క తాబేలును చూడనే చూస్తుంది. వెంటనే తాబేలుకు నక్క బారి నుంచి కాపాడుకోవడానికి ఏం చేయాలో తోచదు. అంతలో వెంటనే తెలివిగా తాబేలు తన కాళ్ళు తల లోపలికి లాక్కుని కదలకుండా మెదలకుండా అక్కడే ఉండిపోతుంది. నక్క దాని దగ్గరకు వచ్చి ఇది తాబేలులా ఉంది అనుకుని దాన్ని పట్టుకుని అటు ఇటు తిప్పి చూస్తుంది. పైన డొప్ప గట్టిగా తగులుతుంది. తాబేలును తిరిగేసి మూతిని దగ్గరగా పెడుతుంది. నక్క తనని పరీక్షిస్తున్నంతసేపు తాబేలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఊపిరి బిగపెట్టుకుని ఆ డొప్ప లోపలే కూర్చుంటుంది. ఇంతలో దానికి ఒక ఉపాయం తడుతుంది. దాంతో ధైర్యం చేసి తల కొంచెం బయటకు పెట్టి, అయ్యో నక్క బావా, నువ్వెన్ని తిప్పలు పడ్డా నా శరీరంలో కొంచెం మాంసమైనా తినలేవు అంటుంది. ఎందుకలా అంటోందో నక్కకు అర్థం కాక అయోమయంగా చూస్తుంది. తాబేలు మళ్ళీ ఇలా అంటుంది, నా శరీరం తీరే అంత నక్క బావా, నీటిలో నుంచి పైకి రాగానే గాలి తగిలి గట్టిపడిపోతాను. మళ్ళీ నీళ్లు తగిలాయనుకో వెంటనే మెత్తబడతాను. అందుకే నువ్వు నన్ను కాసేపు ఆ నీటిలో నానబెట్టు, ఆ తర్వాత కడుపారా తినొచ్చు అంటుంది. నక్క అసలే జిత్తులు మారి మహా తెలివైంది కదా. అందుకే తాబేలు అలా చెప్పేసరికి దాని మాటలు నమ్మి నమ్మనట్టుగా వింటూనే తల ఊపుతుంది. తాబేలును కొంచెం సేపు నీళ్ళలో ఉంచి అది పారిపోకుండా ఆ తాబేలును తన కాళ్ళతో నొక్కి పెడుతుంది. కొంచెం సేపు అయ్యాక తాబేలు తెలివిగా, నక్క బావా, నేను పూర్తిగా నానేను, కానీ నువ్వు కాలు పెట్టిన చోట మాత్రం నేను నానలేదు. నువ్వు కొంచెం కాలు తీసావనుకో అక్కడ కూడా నానిపోతాను అంటుంది. దాంతో నక్క కొద్దిగా కాలును పక్కకి జరుపుదామని పైకి లేపడంతో అదే అదను కోసం కాచుకుని కూర్చున్న తాబేలు బ్రతుకు జీవుడా అనుకుంటూ చటుక్కున నీటిలోకి జారుకుంటుంది. ఆ విధంగా నక్క బారి నుండి తాబేలు తన తెలివితేటలతో ప్రాణాలను కాపాడుకుంటుంది. అందుకే అపాయం వచ్చినప్పుడు భయపడకుండా ఉపాయంతో మనల్ని మనం రక్షించుకోవాలన్నమాట.